ఆలోచన ఎప్పుడైనా వచ్చింది మీకు నా చాలాసార్లు. ఇప్పుడు కాదు, అమ్మ చనిపోయే వరకు ఇలాంటి ప్రాబ్లమ్సే, దాని తర్వాత లేదు. ఎందుకలా? దట్ బికాస్ ఐ లవ్ మై మదర్ మోర్. నేను ఏది చెప్పినా అమ్మ నమ్మదు, ఎప్పుడు చూసినా చెడు నువ్వు అబద్ధం చెప్తున్నావు వై? నేను అబద్ధం చెప్పాలి, నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇష్టంగా నేను ఏమైనా చేయవచ్చు, బట్ నేను మీతో అబద్ధం చెప్పలా, నిజమే చెప్తున్నాను. స్టిల్ యూ డోంట్ బిలీవ్ ఇట్. ఇన్ ద సెన్స్ నాకు అప్పుడు కొంచెం బాధ వేసేది. సో అప్పుడప్పుడు ఏదైనా చేయి కోసుకుని లైట్గా వెయ్యిన దాకా వెళ్ళను, లైట్గా వేసుకుంటా. అది వేసుకొని మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతా. ఒక 2 రోజులు రెస్ట్ దొరకద్దు కదా. ఎన్నిసార్లు చేశారు అలా? ఒక 5-6 టైమ్స్ చేస్తుంటా. ఆ తర్వాత అమ్మ పోయిన తర్వాత నాకు అంతా పోయింది. ఐఎమ్ హ్యాపీ. ఎవరు అలా చెప్పకూడదు, నేను కూడా అలా చెప్పలేదు. ఐ మిస్ మై మామ్. బట్ ద థింగ్ ఇస్, అమ్మ ఉండేటప్పుడు అమ్మకి అక్క కావాలా, అన్న కావాలా, తమ్ముడు కావాలా. నాకు వాళ్ళందరూ ఇంత ఏది తప్పు చేసినా కూడా తల్లిగా నువ్వు నా మధ్యలో కూర్చొని వాళ్ళు కావాలని పిలుస్తున్నావు, వాళ్ళు నిన్ను చూడకూడదని నేను చెప్పేదానికి నాకు రైట్స్ లేదు. సో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళరు, మీరు నా కాడే కూర్చుంటారు. బికాస్ దే ఆర్ ఆల్ మ్యారీడ్. నేను అన్మ్యారీడ్ వల్ల నువ్వు హుషారుగా నా కాడ కూర్చొని నీ ఇష్టమైనప్పుడు వాళ్ళు రప్పచ్చుని మాట్లాడుకుని ఉంటే నాకు ఆ ఇంట్లో ఏం పొజిషన్ ఉంది, నేనేం సంపాదించి నాకు ఏం యూస్ ఉంది. సో ఆఫ్టర్ మామ్ వీళ్ళెవరూ లేరు, వీళ్ళెవరితో నేను మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఇది నిజం. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఆర్ నిజం చెప్తున్నా. సో మామ్ దూరం అయింది, ఇంకా షకీలాతో అవసరం లేదనుకున్నారా? ఆర్ షకీలా దగ్గర నుంచి రావాల్సిన అంతా మాకు వచ్చేసింది, వి ఆర్ సెటిల్డ్ నౌ అనుకున్నారా? ఐ డోంట్ నో. వాళ్ళు ఐడియల్ వాళ్ళకే. సత్యంగా చెప్తున్నా, నాకు తెలియదు. నేను ఇప్పుడు ఏదన్నా చెప్తే కూడా ఒకవేళ నాకు తెలియకుండా నేను చెప్పొచ్చేమో, నాకు తెలిస్తే కదా చెప్పాలి, నాకు తెలియదు నిజంగా. షకీలా ఒక రకంగా మనీ మేకింగ్ మెషిన్ లాగా అయిపోయింది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. అటు పక్కన ఇండస్ట్రీకి చూసుకుంటే షకీలా సినిమా ఉందంటే మాకు కాసుల వర్షం కురుస్తుంది, ఒక కలెక్షన్లకు వచ్చేస్తాయి, రికార్డ్స్ వచ్చేస్తాయి అనుకుని ఒక రకమైనటువంటి ఆ థాట్ ప్రాసెస్ అక్కడ కనిపించింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. అలా చూసారా మిమ్మల్ని? అవును, అలాగే చూశారు, వేరే ఏలాగా చూడలేదు, అలాగా మాత్రమే చూశారు. అమ్మ దూరం అయిపోయింది, పెళ్లి చేసుకోవాలనిపించలేదు, కమిట్మెంట్స్ అనేవి లేవు, ఎందుకని అనిపించలేదు అలా? పెళ్ళి చేసుకోవాలని అనిపించకుండా కాదు, పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది. బట్ నాకు ఇప్పుడు ఈ కమిట్మెంట్లు, నేను వాళ్ళకి వర్క్ చేయాలా, వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు నా ఏజ్ ఎలా అయిపోయిందంటే, నా ఏజ్కి పెళ్ళి చేసుకోకుండా బ్యాచులర్ ఎవరు దొరకరు. నా లైఫ్లో నేను ఒక్క తప్పు ఎప్పుడు చేయను. పెళ్ళి అయిన వాడు కూడా నేను ఎప్పుడు ఏ ఫ్రెండ్షిప్ కూడా పెట్టుకోను. అది నేను చేయలేను. అమ్మాయికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది మనకు తెలుసు. సో ఎప్పుడు ఒక పెళ్ళైన ఆయన కాడ నాకు ఫ్రెండ్షిప్ అంటే అన్న అంటాను, లేకపోతే తమ్ముడా అంటాను, అంతే నా రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ డివోర్సీ ఇవన్నీ నేను ఎత్తికి, డివోర్సీనా, వాడికి ఆ డబ్బులు ఉన్నాయా, వాడు ఇంకా నాకు నా మీద అభిమానం పెట్టుకొని వస్తున్నాడా, పిల్లలు ఉన్నారా, ఇవన్నీ నా వల్ల కాదు. నాకు ఓపిక లేదు, నాకు ఫ్రీగా ఉన్నాను, నాకు ఇలా ఇష్టంగా ఉంది, నా ఇష్టానికి తిరుగుతున్నాను. అయితే పెళ్లి చేసుకోకపోయినప్పటికీ మీరు ఒక డాటర్ ఉంది, తన్ని అడాప్ట్ చేసుకున్నారు, ట్రాన్స్జెండర్ మిలా. ఫస్ట్ తంగం, దాని తర్వాత మిలా, దాని తర్వాత శిల్ప, తర్వాత అర్చన, తర్వాత సాషా. చాలామంది నాకు కూతుర్లు ఉన్నారు. నాకు ఒక అమ్మ ఉన్నారు, నన్ను దత్తు తీసుకున్నారు, కృపా అమ్మ అని. ట్రాన్స్జెండర్ ఆమె, నన్ను దత్తు తీసుకున్నారు. సో ఎందుకు అలా ట్రాన్స్జెండర్స్ వైపు వెళ్ళారు మీరు? వాళ్ళకి మన మీద ఏది ఎదురు చూడరు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనకు కొని ఇవ్వాలనుకుంటారు. అప్పుడు నేను నన్ను అమ్మ అనుకుంటే నా ఇంట్లో సద్దన్నం ఉన్నా తినాలా. మీరు కొనుక్కొని వచ్చి వంట చేసి ఆ పొజిషన్కి నేను రాకూడదని మీరే అనుకోవాలి తప్ప, మీరు నాకు తీసుకొచ్చి ఈ ఒక్కరోజు చేస్తే నాకు అలవాటు పడిపోద్ది. రేపు అరే మటన్ తినాలని ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాను, నో ఇంట్లో ఏది ఉంటే అదే తినాలా ఒకటి. అండ్ వాళ్ళకి ఎదురు చూసేది అనేది ఏమీ ఉండదు. అమ్మా ఈ డ్రెస్ వేసుకున్నది ఇచ్చేమా అంటే ఇచ్చేస్తా.
సో అది వాళ్ళు అడగరు కూడా. మ్యాక్సిమం నేనే చెప్తాను, నీకు ఈ డ్రెస్ బాగుంటుంది, ఆ డ్రెస్ బీరోలో తీసుకో అంట. అండ్ బ్లడ్ రిలేషన్షిప్పే అలా చేస్తారు మోసాలు, బయట వాళ్ళు అలా చేయరు అని ఇదొక ప్రూఫ్గా ఈరోజు ఈ ఛానల్లో మీకు చెప్తున్నా. బ్లడ్ రిలేషన్షిప్ కూడా తప్పులు చేస్తారు, ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు చేయరు. మిమ్మల్ని అమ్మ అనుకుంటే అమ్మ, అక్క అనుకుంటే అక్క, మీకోసం ప్రాణం ఇస్తారు. అయితే ట్రాన్స్జెండర్స్ అనగానే